ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రియులారా, ఇశ్రాయేలీయులు కష్టకాలంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు అంటే దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారు. వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు వారు జీవించినప్పుడు వారు ఎన్నో కష్టాలు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కష్టాలను తట్టుకోలేక ఆ బాధలలో వారు దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మనం కృంగిపోయినప్పుడు, దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఇక దేవుని వైపు చూస్తూ దేవునికి మొరపెడుతూ ఉంటాం. ఇశ్రాయేలీయులు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టారు, ప్రార్థించారు. అయ్యా, ఈ కష్టాల్లో నుండి, ఈ శ్రమల్లో నుండి, ఈ బానిసత్వం నుండి, ఈ యొక్క దేశం నుండి మమ్మల్ని రక్షించయ్యా, ఈ శ్రమల నుండి కాపాడయ్యా, మమ్మల్ని విడిపించయ్యా, నడిపించయ్యా అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని, వారి మొర విని, వారి విజ్ఞాపన విని ఆ కష్టాలలో నుండి వారిని దేవుడు మోషే నాయకత్వంలో విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారిని దేవుడు విడిపించిన తర్వాత వారు బయటకు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారు కృతజ్ఞత లేనిటువంటి స్థితిలో వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మేలు పొంది కూడా దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి ఇశ్రాయేలీయులు మనం చూస్తున్నాం. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడు అనేక మేలులు మనకు చేస్తున్నాడు. ఎన్నో పరిస్థితుల నుండి, కష్టకాలంలో నుండి, శ్రమల్లో నుండి, బాధల్లో నుండి, వ్యాధుల్లో నుండి, ఆర్థికమైన ఇబ్బందుల్లో నుండి ఆయన మనల్ని తప్పిస్తూ, నడిపిస్తూ, విడిపిస్తూ ఉండి ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. మరి వాటన్నిటికీ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? మరి ఆనాడు ఇశ్రాయేలీయులు ఎట్లా ఉన్నారు, ఈనాడు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. దయచేసి ఈ మాటలు వింటున్న మనము ఈ ఉదయ కాలంలో దేవునికి కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.